వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒపెక్ ప్లస్‌లోంచి బయటకొచ్చేసింది. మనందరికి తెలుసు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్. ఎవరైతే చమురు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తారో ఆ దేశాలన్నీ కూడా ఒపెక్ దేశాలన్నమాట. ఈ దేశాల్లో యుఏఈ ప్రధానమైన దేశం. అయితే చమురు రేట్లు, దానికి సంబంధించిన అంశాలు ఈ మధ్య చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన దాడి చేసి, తర్వాత ఇరాన్ ప్రతిదాడి చేయడం మొదలెట్టిందో ఈ టైంలో చమురు రేట్‌లో చాలా హెచ్చుతగ్గులొచ్చేస్తున్నాయి. ఈ టైంలో ఒపెక్ అనేది ఒక గ్రూప్‌గా ఉండటం అంటే, ఒక గ్రూప్‌గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం జరిగిద్దేమన్న భావంతో యుఏఈ బయటకొచ్చేసినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయన్నమాట. మనం చూస్తే గనక చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమైన ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్ ప్లస్ నుంచి బయటకొస్తున్నట్లు యుఏఈ తెలిపిందనమాట. మే 1 తారీఖు నుంచి ఈ నిర్ణయం అమల్లోకొస్తుంది. చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకి కూడా ఇది అతిపెద్ద దెబ్బ అని చెప్పి అనుకోవచ్చు. ఒపెక్‌లో, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లో చాలా సంవత్సరాలుగా యుఏఈ మెంబర్‌గా ఉందన్నమాట. ఒపెక్ ఏర్పాటైన 7 ఏళ్ల తర్వాత అంటే 1967లో ఒపెక్‌లో చేరింది యుఏఈ. ఒపెక్ అనేది 1960లో ఏర్పాటైంది. ఇరాక్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్‌గా యుఏఈ ఉంది ఒపెక్ సభ్య దేశాల్లో. ఒపెక్ నిర్ణయాల్లో యుఏఈ చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది ఇన్నాళ్లుగా. సుదీర్ఘ కాలం పాటు సభ్య దేశంగా యుఏఈ ఒపెక్‌లో ఉండి, ఇప్పుడు సడెన్‌గా ఒపెక్‌లోంచి బయటికి ఎందుకు వచ్చేస్తుందనే దాని మీద చాలా చర్చలే వచ్చేస్తున్నాయి. అయితే మనం చూసాం. జియో పొలిటికల్‌గా టెన్షన్స్ కావచ్చు. అదేవిధంగా చమురు ఉత్పత్తి, దానికి సంబంధించి రేట్లు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఈ ఒపెక్ దేశాల మధ్య అంతర్గతంగా చాలా డిఫరెన్సెస్ వచ్చాయని అర్థమవుతుంది. దీనిలోంచి బయటికి రావడానికి ఇప్పుడు యుఏఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుందన్నమాట. ఇరాన్ తనపైన చేసిన దాడి విషయంలో కూడా సౌదీ అరేబియా పెద్దగా రెస్పాండ్ కాలేదని చెప్పి కూడా యుఏఈ భావిస్తున్నట్లు సమాచారం అన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఒపెక్ నుంచి యుఏఈ బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. ఒపెక్‌లో ప్రధానంగా ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలున్నాయి. ఒపెక్ ప్లస్ అంటే ఒపెక్‌లో ఉన్న సభ్య దేశాలతో పాటు అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, కజకిస్తాన్, రష్యా, మెక్సికో, మలేషియా, సౌత్ సుడాన్ మరియు ఒమన్ దేశాలు ఉన్నాయి.